సో రాకేష్ అని అయితే మనతో పాటు ఉన్నాడు, మాట్లాడేద్దే. ప్రొసీజర్ రా, చేతులు కట్టుకుంటారా. ఓకే, పక్కా హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ప్రభాస్ గారి మూవీ. అంటే సలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ బేబసంగా ఉన్నాయి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే ప్రొసీజర్ రా, చేతులు కట్టుకుంటారా. ఓకే, ఈరోజు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే బేసిక్గా మీరు సలార్ మూవీ శ్యామ్లా వచ్చే. ఓకే, లేదు ఎలాగా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక క్వశ్చన్ అడుగుతారు కదా, ముందే చెప్పాను. అడుగుతా అన్నా, అంటే నాకు భయం వేస్తుంది అంటే అంత పెద్ద స్టార్. సరే ఓకే పర్లేదు. సో మీరు ఆల్రెడీ ఇన్ని రోజులు సలార్ మూవీ మాన్యాలో ఉన్నాం కదా, సో అంత పెద్ద స్టార్స్ నే చేతులు కట్టించి నేనెంత పెద్ద లెక్క అన్నట్టు. సో రాకేష్ అని అయితే మనతో పాటు ఉన్నాడు, మాట్లాడేద్దాం. బేసిక్గా చాలా మందికి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ని ఇంటర్వ్యూ చేయండి అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎంట్రీ మా ఇద్దరు పెద్ద స్టార్స్ ని చేతులు కట్టుకొని నించోబెట్టాడు అని అయితే అన్నారు. సో అందుకనే ఈ స్టోరీ అండి, నేనేం వాళ్ళ చేతులు కట్టుకోమని చెప్పలేదు. ఓకే, సో అన్నతో అయితే మాట్లాడదాం. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు అన్నయ్య? ఆల్ గుడ్ శ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ బిగ్ సక్సెస్ సలార్ మూవీ. అండ్ మీరు ఆల్రెడీ మీకు చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ చూసే సో కదా. సో ఫస్ట్ అంటే మాకు తెలిసింది ఏంటంటే రాకేష్, సలార్ రాకేష్ అని మేము ఇప్పుడు అనుకుంటున్నాం. బట్ కాకపోతే మేము కొన్ని ఛానల్స్లో చూసింది అయితే రాకేష్ శర్మ అనేసారు దాంట్లో. సో ఏంటి అసలుకి అంటే నేము? లేదు, నా పేరు రాకేష్, రాజ్కొండ రాకేష్ ఫుల్ నేమ్. అదే రాజ్కొండ రాకేష్ అని దాంట్లో రాయడానికి లాగా పెట్టారు. రాకేష్ శర్మ అనేది నా నేమ్ యాక్చువల్గా. రాకేష్ శర్మ అనేది మీన్ ఫాదర్ మదర్ పెట్టిన పేరు. ఆ టైంలో ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ అప్పుడు ఆ పీరియడ్ అరౌండ్ ఒక 4 to 5 years టైంలో మా ఫాదర్కి బాగా ఇన్స్పైరింగ్ అనిపించి అతను ఆ పేరు పెట్టారు. కానీ రాకేష్ శర్మ అంటే అదో పెద్ద హిందీ నేమ్ లాగో లేకపోతే ఓ డిఫరెంట్ ఇదిగా ఉందని చెప్పి, ప్లస్ అన్ని చోట్ల ఎందుకని రాకేష్ అని సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినమ్మా సలార్ రాకేష్ అంటే కొత్తగా ఉంది, ఇంకా అది వెరైటీగా అనిపిస్తుంది, అది చాలా హ్యాపీగా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే బట్ బేసిక్గా మనం అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి చూస్తున్నాం మీ క్యారెక్టర్స్ చాలా బాగా ఏమంటారు, మేము ఇంతవరకు కొన్ని మూవీస్లో చూస్తున్నట్లయితే. సో ఈ మూవీ అయితే పెద్దగా ఏమంటారు చాలా బాగా పేరు వచ్చిందని చెప్పొచ్చు అనమాట, డెఫినెట్గా. సో ఇంకోటి ఏంటంటే అన్న, మీరు మాకు తెలిసినంత వరకు ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, అంటే మీరు మాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే అయితే తెలుసు, డబ్బింగ్ అని తెలుసు. బట్ మూవీస్ అయితే చాలా తక్కువ మంది చూసారు. అంటే చాలా ఈజీ ఏం కాదు ఇక్కడ ఈ జర్నీ దాకా రావడం. సో ఏంటి అసలుకి డబ్బింగ్ నుంచి వెళ్ళి ఎలా ఇక్కడి వరకు? లేదు అంటే డబ్బింగ్ నుంచి అని కాదు, నేను ఆర్టిస్ట్గా ఫొటోస్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే టైంలోనే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని డబ్బింగ్ స్టూడియోల చుట్టూ కూడా తిరిగా. ఇలాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి, అలాంటి వాయిస్ టెస్ట్లు చేస్తారు కదా, ఇక్కడ ఆడిషన్ లాగా అక్కడ వాయిస్ టెస్ట్ అనమాట. సో అలా తిరిగే క్రమంలో నాకు ఒక సీరియల్లో అవకాశం వచ్చింది ఆర్టిస్ట్గా. అది కొంచెం అర్జెంట్ ఎపిసోడ్ అంటే ఈవినింగ్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు పక్క స్టూడియోలో ఏదో డబ్బింగ్ ఆర్టిస్ట్ నీడ్ ఉంది, మొన్న వచ్చింది నువ్వే కదమ్మా వాయిస్ కోసం అంటే, అవునండి ఒక క్యారెక్టర్ని చెప్తావా. అలా అంతకుముందు కూడా ఒక పెద్ద అయినా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అలా దీంట్లో చెప్పడం రెండు ఒకేలా స్టార్ట్ అయింది. ఆ మూమెంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఎంబీఏ చదువుకున్నాను. సో జాబ్ చేసుకుంటూ ట్రయల్స్ చేసుకుందాం అంటే టైమింగ్ కుదరదు, రెండు డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఏదో టైంలో ఎంత మంచి పొజిషన్లోకి జాబ్లో వెళ్ళినా సినిమా మిస్ అవుతుందనే ఫీలింగ్ ఉంటుంది. రెండు ఉన్నాయి కదా, ఒక దాని మీద ఫోకస్ పెట్టు, దాని మీద ఫైనాన్షియల్ ఫీడ్ పెట్టుకుందామని డబ్బింగ్ పెట్టుకున్నా. కొంతమంది వెల్ విషర్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే డబ్బింగ్ యూనియన్ కార్డ్ తీసుకో ఇంకా హెల్ప్ అవుతుంది అని చెప్పడంతో డబ్బింగ్ యూనియన్ కార్డ్ తీసుకున్నా. అది రాగానే సినిమాలు చెప్పడం మొదలుపెట్టా. అది అలా చెప్పుకుంటూ రెండు ప్యారలల్గా చేసుకుంటున్నాను. ఈ సలార్ స్టార్ట్ అయ్యాక ఏంటంటే చిన్న అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు డేట్స్ ఇస్తే సలార్ డేట్స్తో క్లాష్ అవ్వడం అలా ఇబ్బందులు అవుతున్నాయని ఇంకా 15 నెలలు ఏది చేయలే. దీని మీద 15 నెలలు చేయలేదా? ఇంక మరి తప్పదు కదా, మళ్ళీ ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం చెప్పాలంటే పక్కా హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ప్రభాస్ గారి మూవీ అంటే సలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ బేబసంగా ఉన్నాయి. సో ఇంత మంచి సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇంక మళ్ళీ వేరే చేస్తే లుక్ మార్చాలి, వీళ్ళ లుక్ కమిటే ఉన్నాను.
ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి ఇంకొక అరౌండ్ 15 months నేను ఏది కమిట్ అవ్వలే. ఆ టైంలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొంచెం బిజీ అయ్యా. లక్కీలీ అదే టైంలో ఈ యోగి బాబు పేరు విన్నాను కదా, యోగి బాబు నేనే డబ్బింగ్ చెప్తాను. ఓ ఓకే, బీస్ట్ సినిమా నుంచి నేనే చెప్తాను. మీరే చెప్పారు? నేనే చెప్తాను. అండ్ అంటే అన్న ఇంకోటి ఏంటంటే మాకు డౌట్ ఉంది ఏంటంటే, మీరు డబ్బింగ్ అంటున్నారు, స్లాంగ్ ఏమో కొంచెం ఏమంటారు అంటే కొంచెం డిఫరెంట్ ఉంది, బట్ ఏంటి? బేసికల్లీ నాది రాజమండ్రి. గోదావరి జిల్లా స్లాంగ్ వస్తుంది, కానీ మరి చాలా టఫ్ కదా గోదావరి స్లాంగ్ అంటే, కొంచెం అది ప్యారలల్ ఫాస్ట్ గా ఉన్నట్టు. అవునవును. అంటే ఫస్ట్ లో బాగా ఎక్కువ వచ్చేది, ఇంకా ఎక్కువ వచ్చేది. తర్వాత నేను కంట్రోల్ చేసుకున్నా. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు మా సీనియర్స్ కొంతమంది న్యూస్ పేపర్లో చదువు, ఆ రీడింగ్ మనం చదివినట్టు కాకుండా దాన్ని ప్రాపర్గా ప్రొనౌన్స్ చేసినట్టు చదువు, నీకు లాంగ్వేజ్ మీద పట్టు పెరుగుతుంది, ప్లస్ స్లాంగ్ కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. తర్వాత నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్, డిస్కవరీ, యానిమేషన్స్ ఇలా చాలా చోట్ల డబ్బింగ్ చెప్పేవాడిని. అవును, నాకు కూడా తెలిసింది అది ఛానల్ కి ఏమంటారు డబ్బింగ్ చెప్పిందంటే నేను షాక్ అయిపోయింది. అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే కొంచెం చూస్తూ ఉంటాం కదా, ఒకసారి ఏంటి అది ఎలా చెప్తారు ఒకసారి చెప్పరా? అది అంటే క్యారెక్టర్స్ వైజ్ అని కాదు, కొన్ని క్యారెక్టర్ అంటే మనకి కొంచెం ఒక డౌన్ ద లైన్ ఒక 4 to 5 years బ్యాక్ వరకు ఒక స్టీరియోటైప్ డబ్బింగ్ ఉండేది వాటిలో. అంటే మాట్లాడుతుంటే ఈ బాండ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఈ బాండ్ ఇంతే, అతి నిద్రలో ఉన్నాడు, తెలివైన మూర్ఖుడు, చెప్పింది ఒక్కసారి కూడా చేయడం, ఇలా ఉంటుంది. లేదంటే డిస్కవరీ ఛానల్ అక్కడికి వెళ్తుంటే నాకు దారిలో ఒక పాము ఎదురైంది, ఈ పాము ఏంటి ఎంత పొడుగుంది అనుకున్నాను, అది త్రాచుపామా నల్ల త్రాజా, అది కనుక్కోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇలాగ ఒక డిఫరెంట్ స్లాంగ్స్ లో చెప్పడం, అంటే ఆ మోడలింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చెప్పడం. వాళ్ళు ఇంగ్లీష్ లో చాలా ఫాస్ట్ ప్రొనౌన్స్ చేస్తారు. అవును, వాళ్ళు తెలుగు మాట్లాడితే స్టీరియోటైప్ కాదు, కానీ వాళ్ళు అప్పుడు ఏంటంటే నేచురాలిటీ కోసం ఇలా చెప్పించేవారు. సీరియల్స్ చెప్పేవాడిని, సీరియల్స్ చెప్పినప్పుడు హిందీ సీరియల్స్ డబ్బింగ్ చెప్పేవాడిని. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, ప్రియా నీకోసం నేను ఎందుకు ఎదురు చూస్తున్నానో నీకు అర్థం కావట్లేదు, ఇలా ఉందంటే ఇంటికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టమా, ఏంట్రా నువ్వు, అది ఏంట్రా నువ్వు అక్కడ డబ్బింగ్లో చెప్పే లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడుతాను. తర్వాత కంట్రోల్ చేసుకుని మామూలు రెగ్యులర్ సీరియల్స్ చెప్పడం. ఎప్పుడైతే మూవీస్లో కొంచెం బిజీ అయ్యానో సీరియల్స్ కొంచెం తగ్గాయి అనమాట. ఓకే, అంటే ఇక్కడ బిజీ అవుతున్నాం అంటే అక్కడ కొంచెం టైం కేటాయించలేం కదా. అలా చేసుకుంటూ ఈ 15 నెలల నుంచి నేను ఆకాశ్ మెహ కొంతమందికి ఫిక్స్డ్గా నేను చెప్తా డబ్బింగ్. ఆకాశ్ మెహద్రా సినిమాలో కాశీ వెంకట్ అని బాగుంటాడు, సూర్య గారు బాగా తెలుసు, నేనే చెప్తా రెగ్యులర్ గా. నేనే చెప్తా. ఆయన చాలా ఇప్పుడు తెలుగు ఎక్సెప్ట్ గార్గియన్ ఒక మూవీ తప్పించి, అంటే హైదరాబాద్ లో జరిగే మూవీస్ చెప్తున్నా. ఓకే, అవి చెన్నైలో జరిగితే వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే యోగి బాబు గారి బీస్ట్ నుంచి ఆల్మోస్ట్ మీరే చెప్పారు. మొన్న రీసెంట్ గా వచ్చింది ఆ మూవీ ఏంటని, అది మహావీరుడు కూడా మీరే. మహావీరుడు కాదు, అదే చెప్తున్నా. కొన్ని 1-2 మూవీస్ అయితే మిస్ అయింది, కానీ బీస్ట్, లెజెండ్ సర్వణన్, ఓకే, లక్కీ మ్యాన్ అంతా హీరో సినిమా అదొకటి, జైలర్, జవాన్. జైలర్ కూడా మీరే చెప్పారు? జైలర్ కూడా నేనే చెప్పా. సో అవి చెప్తూ కన్నడలో వచ్చి చిక్కన్న అని తను ఒక ఫేమస్ కంపెనీ. అతను తెలుగులో, తమిళ్లో నేను పరోటా సూరి గారు తెలుసు కదా, విడుదల సినిమా, ఆయనకు కూడా నేను ఒక సినిమా చెప్పా. వివేక్ గారికి కూడా చెప్పాను, వివేక్ సార్ చెప్పాను. ఓకే, అది నాకు బెస్ట్ మూమెంట్. అంటే మేము అందరం అనుకుంటాం అంటే యోగి బాబు గారి కామెడీ టైమింగ్ అంటే యాక్టింగ్ పక్కన పెడితే, బేసిక్ గా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఏమంటారు ఆడియో ఇంపార్టెంట్ కదా, వచ్చే ఆడియో. సో మీ రోజులు ఎవరెవరో అనుకుంటున్నాం, బట్ మా ఆడియన్స్ ఇన్ని రోజులు యోగి బాబు గారికి డబ్బింగ్ చెప్పేది రాకేష్ అన్నయ్య అనమాట. సో మీరు ఇప్పటి నుంచి వెళ్తే మీరు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో అలా. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, సలార్కి విషయానికి వచ్చినట్లయితే, సలార్లో హ్యూజ్ అంటే ఇద్దరు పెద్ద స్టార్స్ దాంట్లో మధ్య అంటే మీ క్యారెక్టర్ అంటే చూస్తే అసలు బేసిక్ చాలా మందికి వాళ్ళని చూస్తుంటేనే ఏమంటారు, చూస్తే చాలు అనుకున్నట్టు ఉంటది. బట్ మీరు మాత్రం వాళ్ళిద్దరు రే ప్రొసీజర్ రా, చేతులు కట్టుకోండి రా, ఆ క్యారెక్టర్ చెప్పారు. అసలు అంటే ఎలా అనిపించింది అప్పుడు అసలు వాళ్ళిద్దరిని, ఇద్దరు పాన్ ఇండియా ఇటు ఒక ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ప్రభాస్ గారు, ఇద్దరిని చేతులు కట్టించుకుని ఎలా చేశారు అసలు? లేదు అది అన్ని సార్లు అంటే నాకు అదే భయం వేస్తుంది. అలా నీ క్యాజువల్ గా చెప్పింది అర్థమైంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తుంది. నేను ఆ మూమెంట్ లో అది ఫీల్ అవ్వలే. నాకు ప్రభాస్ గారికి, పృథ్వీరాజ్ గారికి ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటాయి మనకి. ఇలా చూసి అబ్బా వీళ్ళని మనం ఇన్ని సినిమాల్లో చూసాం, ముంబై పోలీస్లో ఎంత బాగా చేశారు, ప్రభాస్ అని ఇంక చెప్పక్కర్లేదు, తెలుగులో ఇన్ని చేశారు, ఇవన్నీ నాకు ఆ మూమెంట్ లో ఉండవు. నాకనే కదా, ఏ ఆర్టిస్ట్ కి ఉండవు. ఎందుకంటే అది ఫీల్ అయితే మనం చేయలేం. కామన్ ఆడియన్స్ కి చాలా పనులతో పాటు ప్రభాస్ అన్నని అంటే ఇన్బిల్ట్ లోపల ఉంటుంది, ప్రభాస్ అనే ఫ్యానిజం ఉంటుంది.
నాకు వాటికన్నా ముందు నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే కదా. సో అవకాశం వచ్చినప్పుడు ప్రశాంత్ సార్ లాంటి పర్సన్ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించలేను. నాకు ఎదురుగుండా ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, ఆ గ్రీన్ మ్యాట్ నేను ఏదో చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఆ మూమెంట్లో నేను ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారు అని ఫీల్ అవ్వలేను. పృథ్వీరాజ్ గారు లాంటి పర్సన్ మలయాళంలో అన్ని అద్భుతమైన సినిమా లూసిఫర్ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన పర్సన్ని ఆ డైలాగ్తో మనం చేయడం అంటే ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తాం. దాని ముందు సినిమా చూసుంటే ఆ పర్సన్ అతన్ని ఇరిటేట్ చేయాలని ఈ విష్ణు అనే పర్సన్ అసిస్టెంట్ గా నేను కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టడం, ఇంకా మీకు అలా చేయబట్టే కదా మనకి ఇంత గుర్తుంది మహారా ఫైట్ మీకు అంత గ్రాండియర్ గా వచ్చింది. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మాకు తెలిసినంత వరకు ఏంటంటే మీ కెరియర్లో ఎక్కడి నుంచి అసలు ప్రాపర్ ఎక్కడ అంటే చూస్తున్నందు నుంచి తెలియదు మాకు. చాలా మందికి ఏంటంటే మీ లాంగ్వేజ్ ఇందాకనేమో వేరే అన్నారు, బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే పక్క హైదరాబాద్ లేకపోతే పక్క ఇలా ఉందన్నమాట. అంటే చేంజ్ అయింది కదా. ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ? రాజమండ్రి, బేసిక్గా రాజమండ్రి నాది. అక్కడ నాకు స్లాంగ్ అనేది పర్టికులర్ లేదు, మాది న్యూట్రల్ ఉండేది. మా ఫ్యామిలీ అంతా న్యూట్రల్ లాంగ్వేజ్ ఉండేది. నేను బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడుతుంటే చూసి అవతల వాళ్ళు మీది ఏది గోదావరా అని అడిగారు. ఓకే నేను ఇలా మాట్లాడుతున్నాను అని తర్వాత అర్థమైంది. నాకు అంతవరకు తెలియదు. అంటే మన చుట్టూ ఒకే లాంగ్వేజ్ ఉంటే మనకి పర్టికులర్ స్లాంగ్ అనేది ఐడియా ఉండదు కదా. బయటకు వచ్చాక తెలిసాక అనిపించింది. ఇంక ఇక్కడ తెలంగాణకు వచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, అన్ని హైదరాబాద్ ఏంటంటే మిక్స్డ్ కదా. సో ఇక్కడ అన్ని రకాల లాంగ్వేజ్లు కొంచెం యాడ్ అవడం. అట్ ద సేమ్ టైం డబ్బింగ్ చెప్పినప్పుడు చిత్తూరు, నెల్లూరు, కడప ఇలా రైటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు మనకి ఇలా చెప్పు డైలాగు ఈ స్లాంగ్ తో చెప్పు. అలా అలవాటు అయ్యి ఆ పర్టికులర్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు. ప్రకాశం జిల్లా కిండల్ చేయడం అంటారు నెల్లూరులో, ఆ వర్డ్ కొన్ని చోట్ల నీడ్ ఉంటుంది. అది నేను నేర్చుకుంటా. ఆడిషన్ కూడా నాకు అది ఏదైనా ఇప్పుడు పుష్ప 2కి ఆడిషన్ ఇవ్వాలంటే ఆ స్లాంగ్ వాటి మీద డైలాగ్స్ ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఫ్రెండ్స్ ఆ ఏరియా వాళ్ళు నేను నార్మల్ డైలాగ్ రాసుకుని దీన్ని ఎలా చెప్పొచ్చు అని డిఫరెంట్ అది చేయడం. ఇంకా ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేస్తాం కదా, ఇంక ఇది అలా వచ్చిందన్నమాట. బేసిక్ అయితే ప్రాపర్ రాజమండ్రి. ఓకే. డబ్బింగ్ చెప్పే వాళ్ళకు యాక్టింగ్ ఈజీ అంటారు, ఏంటి నిజమేనా? అంటే చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ దాన్ని మరీ ఇంత దారుణంగా చెప్తాను అనుకోవద్దు, మనసా వాచ కర్మ అక్కడే ఫోకస్ పెడితే మాత్రం డబ్బింగ్ అనేది ఆర్టిస్ట్ కి చాలా హెల్ప్. ఓకే. ఆర్టిస్ట్ అవుదాం అనే వాళ్ళకి, ఎందుకంటే ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో ఆ లిప్స్ ఇంకా, ఎందుకంటే మన ఫస్ట్ టైము నేను ఒక 500 సినిమాలు డబ్బింగ్ చెప్పుంటా. 500 అంటే క్రౌడ్ ఆర్టిస్ట్ గారితో ఓవరాల్ కలిపి అంతమంది యాక్టర్స్ ని అంతమంది పెర్ఫార్మెన్సెస్ నా మైండ్ లో అలా ఉంటాయి. సో ఈ పలానా సిచ్యువేషన్ డైరెక్టర్ చెప్పినప్పుడు వాళ్ళల్లో ఏదో ఒకటి మనకి ఐడియా ఉంటుంది. అది మన బాడీ లాంగ్వేజ్ తో చెప్తే ఇంకోలా ఉంటుంది. అర్థమైంది? అది మన బాడీ లాంగ్వేజ్ తో చెప్పినప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. అది వాళ్ళకి ప్రెజెంట్ చేసినప్పుడు వన్స్ ఇన్ అవైల్ వాళ్ళకి అది కొత్తగా అనిపించచ్చు. అరే భలే ఉంది, సరే పెట్టుకుందాం. కొంతమంది లేదు బాగాలేదు నేను చెప్పిందే చేయి అంటారు. ఎందుకంటే వాళ్ళకి కథ మీద ఉన్న పట్టుబట్టి ప్లస్ ఆ కథని ఎలా ఎలివేట్ అవుతుందో వాళ్ళకు ఐడియా ఉంటుంది. తీసుకునేది కూడా అలాగే తీసుకుంటారు. ఓకే. గోదావరి స్లాంగ్ తో ఉంటే ఇతను బాగానే చెప్తున్నాడు అనేది నన్ను తీసుకుని ఇది ఏమన్నా చేయొచ్చు అంటే చేయి తమ్ముడు అనేవాళ్ళు కూడా ఉంటారు. మీకు డెవలప్ అంటే 99% ఉంటారు. 1% కూడా ఇంటెన్షనల్ గా చేయరు. వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఒక స్కేల్లో చెప్పాలి, టెంపోలో అది చెప్తేనే వర్కౌట్ అవుతుంది. తెలిసినప్పుడు అయితే వాళ్ళు చెప్తారు ముందే, నాకు నేను చెప్పింది డైలాగ్ ఉన్నట్టు చెప్పమ్మా, దానికి ఒక మనం హ్యాస్ టు మూవ్ అని వెళ్ళిపోవాలి కదా, ఆయన చెప్పినట్టు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అదే మన అందరికన్నా కథే పెద్దది, ఆయన మైండ్ లో ఉన్న విజనే పెద్దది. సో వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దట్ విజన్. ఓకే. ఆ విధంగా. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే స్టార్టింగ్ నుంచి మీరు అక్కడే? మా ఫాదర్ టీచర్. మా ఫాదర్కి రాజమండ్రిలో ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట, ట్యూషన్ సెంటర్ ఉంది, మోడర్న్ ట్యూషన్ సెంటర్ అని. అది అరౌండ్ ఇప్పుడు కూడా ఇంకా రన్ చేస్తున్నారు. 53 years అయిందనమాట. 53 years అయిపోయింది. ఓ సూపర్. సో ఆయన ట్యూషన్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. అండ్ ఇంకోటి చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే రాకేష్ అన్నకు మ్యారీడా కాదా అని చాలా మంది ఉన్నారు. సో ఏంటి, ఎప్పుడు అయింది ఏంటి? 2000 ఎందుకు ఇయర్ వద్దు ఇయర్ 15-16 ఆ టైంలో ఒక బాబు, 4.5 years బాబు కూడా. ఓకే సూపర్. అండ్ ఇంకోటి సలార్ అంటే ఇద్దరు మధ్య స్టార్స్ మధ్య చేశారు అంటే అటు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇటు ప్రభాస్ గారు ఇద్దరు మధ్య చేసినప్పుడు ఇద్దరిలో ఎవరు యాక్టింగ్ మీకు బాగా ఇంపాక్ట్ అనిపిస్తుంది? అంటే ఇద్దరు కంపారిజన్ ఏం గమనించారు అసలుకి? పృథ్వీరాజ్ గారు నెక్స్ట్ కంపారిజన్ అంటే ఎవరు బెస్ట్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఈయన సూపర్ స్టార్, మలయాళంలో మనందరికీ తెలుసు, ఆయన ఒక అద్భుతమైన యాక్టర్. మోర్ దెన్ ఎ స్టార్, హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్. మీరు ఆయన ఇంటర్వ్యూ చూస్తే, నేను అంటే చూసి సినిమాలు చూసినవి, ఆయనకి మెయిన్ క్యారెక్టర్ వచ్చినా కూడా
సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది, సినిమాకి హెల్ప్ అవుతుందనే క్యారెక్టర్ ఎంచుకునేవారండి. సో ఈజ్ ఎ బ్రిలియంట్ ఆ విషయంలో. ఓకే. ప్రభాస్ అనే విషయంలో ఏంటంటే నాకు ఇప్పటికీ ఒక దాన్ని ఏమంటారు అంత చికెన్ ప్రశ్న అంటాం కదా, అలాగే ఏంటంటే అంత స్టారు, అంత ఫ్యాండమ్ ఉంటుంది, బయటకు అడుగు పెడితే అసలు నుంచోనివారు కూడా జనాలు. అవును. అంటే ఇట్స్ లైక్ బిగ్ క్రౌడ్ పుల్లర్, టికెట్స్కే దొరకట్లేదు మామూలుగా. అలాంటి పర్సన్ నేను సినిమా చూసినంతసేపు అనుకుంది ఏంటంటే ఇంత ఎఫర్ట్ పెట్టాలా, తను కోరుకుంటే తనకు కావాల్సినట్టు అన్నీ మారిపోతాయి. అయినా కూడా మీకు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇది కాలికి నీ సర్జరీ అయింది ఆ టైంలో, ఒక టాక్ వచ్చింది. అవునవును. జరిగిన 1 వీక్ 10 డేస్కు సెట్లోకి వచ్చారు. ఓకే. నమ్మండి శ్యామ్, 15 డేస్ ఆ ఫైట్ చేస్తుంటే నాకే అది కాలు ఇలా చేస్తున్నారు, స్ట్రెచ్ చేస్తున్నారు, ఇది ఇలా చేస్తున్నారు, ఇబ్బంది అవుద్దేమో, ఏమీ పట్టించుకోరు. సినిమా కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే ఎలా ఆలోచిస్తారు, నేను అనుకోవడం అయితే నా ఒక కాల్ షీట్ ఈజ్ ఈక్వల్ టు ఇంత మందికి ఫుడ్. అవునవును. ఒక్కరోజు నేను లేనంటే ఇంతమందికి డేట్స్ అన్ని క్లాష్, ప్రొడ్యూసర్ ప్రాబ్లం అవుతుంది, టీం అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, ప్లస్ ఇంతమంది జూనియర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఇది ఫుడ్ పోతుంది ఒకరోజు లేరు అంటే. అన్ని జాగ్రత్తగా పెట్టుకుని 15 డేస్లో కంప్లీట్ చేసి, 15 డేస్ పట్టింది మారా ఫైట్. అది జరిగింది 15 డేస్. అంటే ప్యాచ్ వర్క్ అవి ఇవి ఉన్నా కూడా ఎక్కడా కూడా అలుపు లేకుండా, ఎక్కడ అసలు ఎవరి మీద ఇరిటేట్ అవ్వకుండా, ఎవరి మీద అరవరు. మీకు బయట అందరికీ తెలుసు. అందుకే ప్రతి ఆర్టిస్ట్కి ఫ్యాన్స్ ఉంటే ప్రభాస్ గారు మాత్రం ఆర్టిస్ట్లే ఫ్యాన్స్ ఉంటారు. అవునవును. ప్రతి ఒక్కళ్ళు, మీరు నాకు తెలిసి మన ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో, ఇప్పుడు వరల్డ్ ఇండస్ట్రీలో కూడా, ఎందుకంటే సలార్ ఇవన్నీ పెద్ద తర్వాత కాదు, ఎవరైనా కూడా ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలి అని మాత్రమే కోరుకుంటారు. 99% హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఆ 1% కూడా సినిమా అదే సర్లే ఇట్స్ ఓకే కానీ ఒక్కోసారి అవుతుంటాయి అని డిఫెన్స్ చెప్తారు. కానీ ప్రభాస్ గారికి ఎవ్వరూ కూడా ప్రభాస్ గారి సినిమా పోతే పోయింది ఆ టైప్ ఎవ్వరు అనుకోరు. అది ఓన్లీ ప్రభాస్ గారికే దక్కిన అదృష్టం చెప్పాలంటే. ఓకే. సో అంటే ఆయనతోటి బేసిక్గా ఇద్దరితో చేస్తూనే ఉన్నారు, అంటే పృథ్వీరాజ్ గారితో ఈయనతోటి ఇద్దరు చేస్తున్నప్పుడు ఈ అంటే మీతోటి ప్రభాస్ గారు ఏమన్నా బెస్ట్ ఏమన్నా కాంప్లిమెంట్ లాంటి ఏమన్నా ఇచ్చారా? లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే అంత పెద్ద క్యాన్వాస్లో వాళ్ళ మూడ్స్లో ఉంటారు, వాళ్ళ సీన్, వాళ్ళ క్యారెక్టర్ గురించి వీటిలో ఉంటారు. పర్టికులర్గా బాగుంది, చాలా బాగా చేసాం అని అప్రిషియేట్ చేయడం అనేది అక్కడ కుదరదు యాక్చువల్గా. మేబీ ఆయన కాంబినేషన్ ఏదైనా డైలాగ్ చెప్పినప్పుడు అలా ఉండొచ్చేమో. నాకు ఆయన కాంబినేషన్ ఏం పడలే. ఎప్పుడు అది అన్ని అరుపులే కదా, జస్ట్ అరవడం వాళ్ళ మీద. లేదు, వాళ్ళ మీద మేము కిండిల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు కదా, ఏంటి అని. ప్రభాస్ గారు ఏంటంటే కొంచెం సీరియస్ అవడం, ఈయన ఆపడం, ఈ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఆయనతో డైలాగ్ చెప్పి కమ్యూనికేట్ చేసే ఇది రాలేదు, అవకాశం రాలేదు నాకు. బట్ కాంబినేషన్ సీన్స్ అయితే ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ అన్ని 1 డే తప్పించి ఆల్మోస్ట్ అన్ని సిచ్యువేషన్స్ లో నేను ఉన్నాను కాంబినేషన్స్ లో. సో ఇంకోటి పార్ట్ 2 వస్తుంది, మరి పార్ట్ 2లో ఎలా ఉండబోతుంది? అంటే బేసిక్ అంటే విష్ణు అంటే నాదా లేకపోతే సినిమా గురించి అడుగుతుంది? నీది ప్లస్ సినిమా వరకు అయితే ఇది సలారు, బాహుబలి, ఇంకా ప్రభాస్ గారు ఛత్రపతి, ఇంకా ఏదైనా తీసుకోండి, లూసిఫర్, పృథ్వీరాజ్ గారు లూసిఫర్, అన్నీ ఎంత మీకు వెయిట్ చేశారో దీనికి 100x ఉంటుంది అది. నాకైతే పర్సనల్గా సినిమా అనిపించింది, కథలో అన్ని పాయింట్స్ పెట్టారు కదా మనకి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ చేసేవాడికి. ఇప్పుడు సలార్ సినిమా సలార్ 2కి ఒక పెద్ద ట్రైలర్లా అనిపించింది. ఓకే, ఇంత క్యాన్వాస్, ఇంతమంది, ఇన్ని క్యారెక్టరైజేషన్స్, ఇంత దాని ఏమంటారు, ఇన్ని క్లూస్ వదిలేశారు. ఇవన్నీ ఏంటి, దీని ఆన్సర్ ఏంటి? మీకు నాకు ఇప్పటివరకు వెయిట్ చేసే క్లూ ఏంటంటే స్టార్టింగ్లో వేద అని ఒక క్యారెక్టర్, ఇతని గురించి వెతుకుతున్నప్పుడు ఒక పేపర్ ఇలా వస్తుంది, వెనకాల మనకి ఫస్ట్ రిలీజ్ అయిన ఫోటో మేసంతా ఎలా ఉన్న ఫోటో ఉన్నప్పుడు ఉంటుంది. ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలి. అంటే తెలియదు మరి ఆ లుక్ ఎందుకు పెట్టారు, ఆ పేపర్ అలా ఎగురుతుంటే టక్మని ప్రభాస్ గారు క్లోజ్ పడుతుంది. ఇవన్నీ క్లూసే. ఇవన్నీ 2లో అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్. ఓకే. సో పర్సనల్ గా మీకు ఎలా, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది 2లో? ఏమన్నా డేట్స్ తెలియదు నాకు. యాక్చువల్గా ఫస్ట్ క్యారెక్టర్ ఇది పిలిచారు, ఇది కంప్లీట్ అయిపోయింది. మేబీ 2లో మరి కంటిన్యూషన్ ఉంటే పిలుస్తారు. ఓకే, ఇంకా
ఉంటే అదృష్టం అంతే కదా. సలార్ రిలీజ్ తర్వాత అంటే మీకు అంటే ఏమంటారు బయట నుంచి వెళ్ళి అంటే ఎంత సక్సెస్ వచ్చింది, దాని ద్వారా ఎన్ని మూవీస్ వచ్చాయి అనుకోవచ్చు? మూవీస్ ఇంకా రాలేదు, ఒకటైతే వచ్చింది, ఒకటి ఫిబ్రవరి మార్చ్ లో షూట్ ఆల్రెడీ ఒకటి వచ్చింది. ఇప్పుడు కాదు, 22nd ఈ 23rd మార్నింగ్ వచ్చింది. ఓకే, 22nd సినిమా రిలీజ్ అయింది, 23rd మార్నింగ్ వచ్చేసింది. అంటే అప్పటి వరకు కొంచెం ఆలోచించారు, సలార్ వల్ల అని కాదు, నన్ను వాళ్ళు ఏంటంటే కామెడీగా చూసారు, కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు. ఓకే, ఇది నేను చెప్తూనే ఉన్నా వాళ్ళతో, అంటే నేను ఇందులో కొంచెం మంచి రోల్ చేశానన్నా కానీ ఏదో రివీల్ చేయలేదు అంతే. మూవీ 22nd మూవీ చూసి వచ్చిన తర్వాత ఒక 11 o'clock అలాగా నాకు ఫోన్ చేసి, తమ్ముడు యూఆర్ ఇన్ టు ది ప్రాజెక్ట్ బట్ డోంట్ డిస్క్లోజ్ టు ఎనీబడి, మనం అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం అని చెప్పారు. ఓకే, సో అన్న నేను వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే అది చెప్పు, కానీ పేరు డిస్కషన్స్ పెట్టద్దు అన్నారు. అయితే నేను ఏమనుకున్నానంటే సరే సినిమా చూసి వచ్చారు కదా ఫ్లోలో అనుకుంటా, కానీ ఇండస్ట్రీలో అలా చేయరు. ఓకే, వాళ్ళు 24/7 కాన్షియస్ అంతా కూడా సినిమా మీదనే ఉంటుంది. 2-3 days బ్యాక్ కూడా కాల్ చేసి నీది ఈ ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కదా, అదంతా అయిన తర్వాత కంప్లీట్ అయిపోయాక రామను ఒకసారి కూర్చొని మాట్లాడదాం అని చెప్పాను. అది ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటేనా, మాకు తెలిసింది ఏంటంటే రాకేష్ అన్నది బేసిక్గా లక్కీ హ్యాండ్ అని అంటారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో. అంటే అంటే ఏమంటారు అంటే ప్రతి ఒక్కరికి ఒక మూవీస్ అంటే అటు రాజశేఖర్ గారిది కానీ అటు సినిమా, నెక్స్ట్ ఇప్పుడు ప్రభాస్ ఆఫ్టర్ 3 movies తర్వాత కొంచెం అంటే బేసిక్ దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు, కాకపోతే మీరు యాక్ట్ చేసిందల్లా ఏమంటారు పెద్ద హిట్ అయిపోతుంది, లక్కీ అనుకోవచ్చు. నిన్న పర్సన్ అన్నాడు అలా, నాకు తను చెప్పేదాకా నాకు ఐడియా రాలేదు. అవును కదా, నిజమే కదా, ఇది వచ్చింది కదా అంటే. ఒకటి నేనైతే బిలీవ్ చేయను ఏంటంటే నేను సినిమాలో చేయడం వల్ల ప్రభాస్ గారికి బట్ ఏంటంటే మేబీ అది నాకు హెల్ప్ ఏమో ఆ మాట, ఎందుకంటే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఉంటాయి. అదే కదా, నాకు ఒక సినిమాకి అలా జరిగింది, ఒక సినిమా నేను చేసిన మా ఫ్లాప్ అయితే తర్వాత వెళ్తే ఆ సినిమాలో చేసిన వాళ్ళు ఎవరు వద్దనే ఆయన, అంటే అది బేస్డ్ ఆన్ వాళ్ళ ఇది ఉంటుంది, వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది పాజిటివ్ కాబట్టి తీసుకోవాలి. లేదా అయినా మన హీరోలు అందరూ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు, అంత స్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ. సినిమా ఏదైనా ఫ్లాప్ అవ్వచ్చు కానీ హీరోలు ఎక్కడ ఫ్లాప్ అవ్వరు, పెర్ఫార్మెన్సెస్ ఎప్పుడు అద్భుతం. సో కాకపోతే ఏంటంటే అది అనుకుంటా అంటే రాకేష్ కొంచెం సక్సెస్ ఫార్ములా కొంచెం ఉంటుంది, మేబీ ఉంటే హ్యాపీయే కదా. అంటే అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ అవకాశం రావడం, ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడం, ఈ రెండే మెయిన్ థింగ్స్. ఎలా వచ్చింది, ఎంతవరకు వెళ్ళింది అనేది అది నేచర్ డిసైడ్ చేస్తాను. నా వరకు నేను అదే ఫీల్ అవుతా. ఇప్పుడు ఆడిషన్ పిలిచారు, నేను ఒకటి నమ్ముతాను శ్యామ్, ఏంటంటే నేను 2 ఫీల్డ్స్, కెమెరా మైక్, ఈ రెండు అమితాబ్ బచ్చన్ గారినైనా అప్పారావు లాంటి వాడైనా, అంటే అప్పారావు అంటే నేను జనరల్ పేరు చెప్తాను, వాళ్ళైనా ఒకలాగే ట్రీట్ చేస్తాను. ఆ పర్సన్ ఇప్పుడు బ్యాక్ ఉన్న పర్సన్ అందంగా చూపించవచ్చు, ఆ పాయింట్ ఇంకా ఎలివేట్ చేసేలా చూపించవచ్చు. కెమెరా అబద్ధం చెప్పదు, మనం ఏం చెప్తే అదే చూపిస్తుంది. సో మనం కాన్షియస్ గా దాని మీద ఫోకస్ పెట్టాలి, అది నా ఆలోచన అంతే. సో ఎన్ని రోజులు షూట్ చేశారని మొత్తం సలార్? 25 to 30 days. 25 to 30 days. ఈ 25 to 30 days లో జర్నీ ఎంత ఉండొచ్చు అంటే ఉంటాయి కదా షెడ్యూల్స్? అదే ఓవరాల్ గా అదే చెప్తున్నాగా, నెలలో ఫస్ట్ 12 days ఫైట్, 12 to 15 days ఫైట్ ఒకేసారి జరిగింది. తర్వాత అప్పుడప్పుడు సీన్స్ అన్ని జరిగాయి అరౌండ్ 25 days దాకా, అంటే ఒక 12 days అలా జరిగింది మొత్తం. ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎన్ని రోజులు జరిగిందని? అది 25 to 30 days, సారీ 15 to 20 days జరిగింది. ఓవరాల్ గా 25 to 30 నాది. ఓకే, ఆ ఫైట్ సీక్వెన్స్ 15 days సింగిల్ స్టచ్ జరిగింది. తర్వాత దానికి సంబంధించిన ప్యాచ్ వర్క్ సో ఓవరాల్ గా ఏమంటారు ఆ ఫైట్ మొత్తాన్ని 15 days లో కంప్లీట్ చేసి 15-20 days లో కంప్లీట్ చేసి. కానీ చాలా పెద్ద ప్లస్ గానా మూవీకి అది, ఆ ఫైట్ మెయిన్ అసలు సినిమానే అది కదా. మహారా ఫైట్ అనేది సినిమాకి అక్కడి నుంచే కదా హీరో ఎలివేషన్ చేంజ్ ఓవర్, ఎలివేషన్ అంతా వచ్చేది. హీరో ప్రభాస్ అన్న, హీరో గారు అంటే కూడా అన్ననే, గారు అన్న కూడా కొత్తగానే, ప్రభాస్ అన్న అంటేనే నేను సెట్ లో కూడా అలాగే అనుకున్నాను. వెళ్ళాక కూడా నా గుడ్ మార్నింగ్ అన్న అంటే అనేవారు. నేను ప్రభాస్ గారు సార్ అన్నాలన్నా కూడా ఇదే అన్నయ్య కదా ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే కదా, అంటే ఓన్ చేసుకుంటాం, అంటే సొంత ఏదో బ్రదర్ లెక్క చేయడం అలాంటి. ఏమన్నా ఎప్పుడన్నా మాట్లాడా అంటే? లేదు, అంటే చెప్పాను కదా, మాట్లాడే స్కోప్ నాకు దొరకలేదు, నాకు కాంబినేషన్ లో లేవు. ఒకటి పృథ్వీరాజ్ గారితో ఒకసారి చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం జస్ట్ హెడ్ మూమెంట్, ఆయన నేనేదో వేరే చెప్పినప్పుడు అన్నట్టు ఓకే అన్నారు అంతే, అంతకని రాలే. టీను ఆనంద్ సార్తో నాకు ఆ ఛాన్స్ దొరికింది. టీను ఆనంద్ సార్తో కూర్చొని మాట్లాడాను ఒకసారి. ఓకే, పర్లేదు. టీను ఆనంద్ సార్తో కూర్చొని మాట్లాడాను. ఆయన థియేటర్స్ గురించి, నేను ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అనుకున్నా,
ఆయన మన ఆదిత్య 369 అంజీ ఇవన్నీ చూసేసారు గ్రేట్ ఆర్టిస్ట్ సార్ అంటే లేదమ్మా నేను చేయలేదన్నారు. సార్ ఎలా సార్ అసలు అలాగా కళ్ళతో చేయడం ఇవన్నీ ప్రాక్టీస్ అంటే లేదు నాకు నేను చేస్తాను ఇలాగని ఇలా చేశానని ఆయన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అమితాబ్ బచ్చన్ గారు డైరెక్ట్ చేశారు ఆయన. అవునవును. వాటి గురించి ఆయన ద వే దే హీ నారేట్స్ ద స్టోరీ. నాకు ఒక్కసారి అలా ఉండిపోయాను, అయ్యి బాబోయ్ ఏంటిది ఇలా చెప్తున్నారు ఈయన అది చెప్పడం. నాకు ఇష్టం శ్యామ్ థియేటర్స్ చేయాలని థియేటర్స్, కానీ ఆ మూమెంట్లో ఫైనాన్షియల్గా నాకు ఇబ్బంది వచ్చి చేయలేకపోయాను. అంటే మా ఫాదర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు నేను చేయలేకపోయాను, నాకున్న కొన్ని కమిట్మెంట్స్ వల్ల. MBA చదువుతూ ఇవన్నీ రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను. తర్వాత నేను చేద్దాం అనుకునే టైంకి వినయ్ వర్మ గారి దగ్గర ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను, పాజిటివ్గానే వచ్చింది. జాయిన్ అయ్యే టైంకి లాక్డౌన్ పడింది. ఓకే, అలా మిస్ అయ్యా. ఇప్పటికీ ఏదైనా వర్క్ షాప్స్ ఉంటే వెళ్తూ ఉంటాను, అంటే అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుందని. కానీ అలాంటి నాకు ఈ సలార్ సెట్లో ప్రభాస్ గారు, పృథ్వీరాజ్, సుకుమారన్ గారు, టీను ఆనంద్, మైమ్ గోపి గారు. మైమ్ గోపి ఈజ్ ఏ టీచర్, ఆయన యాక్టింగ్ టీచర్. ఆయన మైమ్ చెప్తారు. ఓకే, మైమ్ చెప్తారు. MS చౌదరి గారు మన భీమ్లా నాయక్ వీటిలో చేశారు కదా, అద్భుతం ఆయన. అసలు ఆయన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే అలా ఉండిపోతాం, బాబు ఏంటి ఇంతలాగా. వీళ్ళందరివి నాకు గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నా ఆ సెట్లో ఉన్నంతసేపు. అంటే వాళ్ళు చేస్తుంటే మనం అబ్జర్వ్ చేస్తేనే ఓకే ఇలా వెళ్తారా వీళ్ళు, సీన్లోకి ఇలా వెళ్తారా, క్యారెక్టర్కి ఆన్ టు ద స్పాట్ వీళ్ళు ఇలా ఉంటారా, అవన్నీ నేను బాగా నేర్చుకున్నాను. అండ్ అన్న మీకు తెలుసా, మాకు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వచ్చినాక అసలు మాకు ఏమర్థమైందంటే అసలు ఇంత సైలెంట్ ఇంత ప్లెజెంట్గా ఉండే రాకేష్ అన్న అంత ఆ క్యారెక్టర్ ఎలా చేశాడా అనేదే కొంచెం మాకు అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. బేసిక్ గా మీరు నార్మల్ లుక్ లో ఉంటే అంటే ఆ లుక్ వేరు, బట్ ఇప్పుడు చూస్తే ఇంత మాస్ చేయలేడేమో అని అనిపిస్తుంది. బట్ మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది డెఫినెట్ గా అది ఆ క్యారెక్టర్. ప్రశాంత్ సార్ అది. ఎందుకంటే మీకు యాక్టర్ అవుదాం అనుకున్న ఒక పర్సన్కి ప్రశాంత్ సార్ లాంటి ఒక మాకేం చెప్తున్నాం కదా సలార్లో సీల్ ఉంటుంది కదా, ఆ సీల్ పడింది నాకు అంతే. అదే అనిపించింది. ఎందుకంటే ఇతని క్యారెక్టర్ నేను అనుకున్న క్యారెక్టర్కి శ్యామ్ సరిపోతాడు, ఆడిషన్ బాగుంది, ఈ రెండే ఆయన తీసుకునేది. మార్కెట్ ట్రేడ్ ఇవన్నీ అవసరం లేదు కదా ఆయనకి, నా క్యారెక్టర్కి అంత అవసరం లేదు. బాగా చేయగలుగుతున్నాడు, నా క్యారెక్టర్ సరిపోతాడు, లుక్ సరిపోయింది, అంతే తీసుకుంటాడు అంతే. మనం ఏంటంటే కాన్షియస్గా ఆ సెట్లో ఆ పర్మిటెడ్ టైంలో మనం ఫోకస్ అంతా అక్కడే పెట్టి ఏ అవగేషన్ పెట్టుకోకుండా, అంటే ఆర్ట్ వర్క్ ఏం జరుగుతుంది, కెమెరాలు ఎలా సర్దుతున్నారు, ఇవన్నీ మనకు అవసరం లేని విషయం. అక్కడే ఫోకస్ పెట్టామంటే మాత్రం ఆయన చెప్పింది మనం చేయగలుగుతాం. చేసి చూపిస్తారు ఆయన. ఓకే, చేసి చూపిస్తారు. ఇంత టెంపో కావాలి, నేను ఇలా గట్టిగా చెప్పు, ఇలా పెట్టి చెప్పు అన్నీ ఆయన చెప్తారు ఆయన. ఇన్బిల్ట్ మనం డైలాగ్ చదివినప్పుడు మనకు ఒకటి ఉంటుంది కదా, ఇలా చేస్తామేమో అని. అది దగ్గరగా ఉంది అంటే మనకి హ్యాపీ, లేకపోతే ఆయన ఫాలో అయిపోతాం. ఓకే, అలా. సో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా ఆడియన్స్ కి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అన్న. అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, అంటే అట్లా డిజైన్ చేస్తేనే ఏమంటారు నెక్స్ట్ వచ్చే ఏమంటారు ఫైట్ కి దీనికి లీడ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది కూడా. అంటే ఏంటి అంటే అనుకో ఏంటి వీడు అసలు ఇంత రెచ్చగొడుతున్నాడు ఏంటి. వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను, నేను సినిమా చూస్తున్నాను, పక్కన ప్రభాస్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ కోసేసుకునే ఫ్యాన్ ఉన్నాడు అనమాట. అతను నేను రే చేతుకంటే అన్న ముందు వేసే అన్న సంపాదన దాని నుంచి. అది నేను బెస్ట్ మూమెంట్. బయటకు వచ్చాక అతను నన్ను గుర్తుపట్టి చూసినా వాళ్ళు ఎలా ఉంటారంటే మామూలు చూసినప్పుడు ఇలా చూసి అనుకుంటాం కదా, ఏంటి కొడతాడు నేను క్యారెక్టర్గా చేసింది అనిపించింది. అంటే నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్ అది. అంతే అన్నారు అంటే ఓన్ చేసుకునే కదా. అదే కదా, చాలా అంటే ఒక క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ చూపించింది అంటే పక్కన కొట్టే ఫీలింగ్ వచ్చింది, అంత బాగా సక్సెస్ అయింది అన్నట్టు. అది చాలా హెల్ప్ అయింది. అది ప్రశాంత్ గారు ఫస్ట్ అంటే ఆడిషన్ తీసుకున్నారనా లేకపోతే లేదు పలాని ఈ క్యాండిడేట్ ని? ఆడిషన్ ఇచ్చాను నేను. ఇచ్చారా? ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన 1.5 year తర్వాత నాకు ఈ క్యారెక్టర్ కి కాల్ వచ్చింది. ఓకే, ఆ మూమెంట్ 1.5 year తర్వాత అంటే నా ఆడిషన్ వాళ్ళు చూస్తారని నేను అనుకోలేదు. ఓకే, నా ఆడిషన్ వాళ్ళు చూస్తారని నేను అనుకోలేదు. ఆ పర్టికులర్ టైంలో ఏమో నేచర్ తీసుకెళ్ళి ఆయన దగ్గర అది ప్లేస్ చేసింది. మురళి అని అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను కాల్ చేసి ఇలాగా పలానా ఉంది అని ప్రకాష్ అని అతను బ్రీఫ్ చేశారు. మొత్తం క్యారెక్టరేషన్ ఇలా ఉంటుందమ్మా, బాగుంటుంది అది. సరే అయితే రేపటి నుంచి వచ్చేయమ్మా అన్నారు. వచ్చాను, వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అసలు మీరు కూడా మర్చిపోయి ఉంటారు కదా ఆడిషన్ ఇచ్చి 1.5 year అంటే. సలార్ని ఎలా మర్చిపో, ఐ మీన్ ఇక ఆ కాల్ వస్తుంది అని ఒక చిన్నది ఏదో గల్లీలో చిన్న సినిమా స్టార్ట్ అవుద్దో లేదో కన్ఫర్మ్ లేదు అనే
ఆడిషన్ దగ్గర కూడా నేను ఒక బుక్ లో రాసుకుంటాను. ఓకే, రాసేసుకుంటారా? రోజు ఈ ఆడిషన్ ఇచ్చాను, దీని ఫీడ్బ్యాక్ కనుక్కోవాలి, అసిస్టెంట్ డైరెక్టర్ని ఇరిటేట్ చేయకూడదు. ఓకే, ఆ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఒకసారి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను కదా, ఏమైనా సార్ ఆపర్చునిటీ ఉందా. కొంతమంది ఏంటంటే చెప్పేస్తారు మా మీద, లేదమ్మా ఇందులో నీకు తగ్గ క్యారెక్టర్ ఏమి అనిపించట్లేదు. కొంతమంది ఏంటంటే నేను చెప్తాను అలా, అంటే మనం హట్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తాను అంటారు. దాన్ని బట్టి నేను పెట్టుకుంటా, ఇది నాట్ ఓకే, ఇది ఓకే, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఓకే, షూట్ లేనప్పుడు ఒకసారి ఫాలో అప్ చేసుకోవడం, నార్మల్ ఆర్టిస్ట్ చేసే ఇవి అనమాట. ఓకే, యాజ్ అంటే డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ గారు, అంటే ఇందాక నుంచి ప్రభాస్ గారు చెప్పారు, బట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి నుంచి ఏం నేర్చుకున్నారని? అంటే ఆయన బేసిక్గా ఆయన ఏమంటారు అంటే కొత్త వాళ్ళకి బాగా ట్రైన్ చేస్తారని మొన్న వచ్చిన పూజా గారు కూడా అని చెప్పారు. ట్రైన్ చేయడం అనేది అంటే నేను నమ్మేది ఏంటంటే, అంటే మేబీ పూజ చెప్పినట్టు తాను చేస్తారు, ఆయన కథ కోసం ఏమైనా చేస్తారు, ఆయన విజన్ కోసం ఏదైనా చేస్తారు. ఈవెన్ ఇప్పుడు నేను 2 days తర్వాత నేను సరిగ్గా చెప్తే నన్నైనా తీసేయచ్చు. ఎందుకంటే అదే చెప్తున్నాం కదా, ప్రశాంత్ సార్ కన్నా ఆయన విజనే ఇంపార్టెంట్ సినిమాకి. పర్సనల్ ప్రశాంత్ సార్ క్రికెట్ ఆడతారు, అందరితో చాలా కలివిడిగా మాడతారు, వాళ్ళ టీంని ఒక సొంత ఫ్యామిలీలా చూసుకుంటారు. కథ రాసుకునేటప్పుడు ఒకలా ఉండొచ్చు, మాట్లాడేటప్పుడు ఒకలా ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన కథకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా ఏది ఎక్కువ కాదు. ఆయన కథ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఆ కథలో మనం ఎలా ఉంటాం, ఆ కథలో ఈ క్యారెక్టర్ ఎలా పలకాలి, ఈ క్యారెక్టర్ ఎలా పలకాలి, వీళ్ళు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఆయన మైండ్లో పెట్టుకుని ప్రీ ప్రొడక్షన్లో చేసుకునే వస్తారు. ఆర్టిస్ట్ బట్టి అతని డైలాగ్ నాకు ఇలా కావాలని ఆయన డైలాగే చెప్తారు, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి కాదు చెప్పడం. అది మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి తెలియదు కదా, ఈ ఆర్టిస్ట్ నేను ఈ సినిమా చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ పైకి వెళ్తాడు, ఈ క్యారెక్టర్ నార్మల్గా ఉంటుంది, ఇవన్నీ ఆయన తెలియదు. ఆయన కథ అల్టిమేట్గా వెళ్ళాలి. ఇప్పుడు అదే జరిగింది. సినిమా అసలు హ్యూజ్ సక్సెస్, ఇప్పటికే టికెట్ దొరకట్లేదు. చాలా మా ఫ్రెండ్స్ అడుగుతారు, నాకు ఎవరైనా సలహా చూసావా నేను చేశాను అన్నప్పుడు, చూడలేదు టికెట్లు దొరకట్లేదు అంటే అమ్మయ్య హ్యాపీ, ఇంకో 4 రోజులు దొరకకూడదు అంటే అలా కదంటే అంత బిజీ ఉండాలి. వాళ్ళు సినిమా చూడకూడదని కాదు, అది ఆ విజన్ అలా ఉండడం వల్లే కదా. సో అది గ్రేట్ థింగ్ అనమాట. సో ఇన్ని రోజులు అంటే మాకు తెలిసి చాలా ఎన్ని ఇయర్స్ అన్న జర్నీ ఇండస్ట్రీకి? నేను ఒక 11 years జర్నీ కదా. 11 years జర్నీలో ఎప్పుడన్నా ఏమంటారు ఇండస్ట్రీకి బాధపడ్డ సందర్భాలు, బాగా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా ఎప్పుడన్నా? నేను 13 ఏళ్లలో డీఫా దోపిడీ రిలీజ్ టైంలో, సలార్ రిలీజ్ టైంలో, డీఫా దోపిడీ నా ఫస్ట్ ఫిలిం సందీప్ కిషన్ గారు, నవీన్ పోలిశెట్టి, వరుణ్ సందేశ్ చేసింది, నాని గారు ప్రొడ్యూస్ చేసింది. నాని గారు ప్రొడ్యూస్ ఫస్ట్ మూవీ. దాని తర్వాత మళ్ళీ సలార్కే నేను హ్యాపీ ఫీల్ అయింది. మిగతా మధ్యలో చాలా రిగ్రెట్స్ అంటే అవమానాలు కానీ బాధలు కానీ ఉంటాయి. అంటే ఒకటేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దేవుడిచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే మర్చిపోవడం. అది పెట్టుకుని ఎంతకాలం ఆ బ్యాగేజ్ ఎంతకాలం తీసుకెళ్తాం. ఆడు నన్ను తిట్టాడు, నేను లావుగున్నానని అన్నాడు, సన్నబడమన్నాడు, ఇవన్నీ అనుకోలేము. ఇంకా ఒక పాజిటివిటీ వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని పరిగెత్తాలి కదా. ఇప్పుడు నేను ఆ రన్నింగ్ లో ఉన్నా. అంతే, ఉన్నాయి అవమానాలు అన్నీ జరిగాయి. బ్యాక్గ్రౌండ్ లేదు కదా శ్యామ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్సే మనం చూసుకుంటే రామ్ చరణ్ గారిని, నాగ చైతన్య గారిని, ఇలాంటి వాళ్ళనే చాలా ట్రోల్స్ చేశారు స్టార్టింగ్ లో జరిగాయి. అవి పట్టించుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇంత సూపర్ స్టార్ అవ్వలేరు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని మనం ఎలా అంటున్నాం. నాగ చైతన్య గారి తండ్రి పోస్టర్ చూస్తేనే ఈ బాబు ఏంటిది అనిపిస్తుంది. ఇంత హైప్ అలా వచ్చిందంటే వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెడతారు. మనం అనుకుంటాం ఇలా వచ్చేసి వాళ్ళకి ఏమైంది వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అనేది కెమెరా చెప్పాక ఇందాక కెమెరా ఎవరిని కేర్ చేయదు. అది అమితాబ్ బచ్చన్ అయినా, కొత్తగా వచ్చిన వాళ్ళైనా, అమితాబ్ బచ్చన్ గారు అయినా, కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎవరిని కేర్ చేయదు. సో మనం ఏంటంటే కాన్షియస్గా కొంచెం జాగ్రత్తగా నేను అదే ఉన్నాను. ఓకే. సో సలార్ సెట్ లో బెస్ట్ మెమరీ ఏంటంటే అన్ని 25 to 30 ఎవ్రీ మూమెంట్. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేశా, అక్కడే ఉన్నా, ఆన్ టు ద స్పాట్ ఉన్నా. నేను మర్చిపోలేని ఒకటి ఏంటంటే యాక్టర్స్ దగ్గర నేర్చుకుంది, మాట్లాడతారు, కబుర్లు చెప్తారు, సరదా జోకులు వేసుకుంటారు, అన్నీ ఉంటాయి. క్యారెక్టర్ అనగానే ఆ క్యారెక్టర్ పలికే టైము, డైలాగ్ పలికే టైము, ఆ మూడ్ క్రియేట్ చేసే టైంలో వాళ్ళు కథలోకి వెళ్ళిపోతున్నారు. అది ఇలా వెళ్ళిపోవాలి అనేది నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. ఓకే. సో అది గ్రేట్ మూమెంట్. అది చాలా బాగా చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక్క మాటలో ముగ్గురు గురించి, ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? జీనియస్, సూపర్. ప్రభాస్ గారు డార్లింగ్ అన్నాను. కానీ నాకు బేసిక్గా నేను ప్రభాస్ గారు ఫ్యాన్ కాదు, కానీ ఈ సినిమా తర్వాత
ఆ కష్టం చూసాక ప్రభాస్ గారు ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే చాలా మంది అంటారు ప్రభాస్ మీద నెగిటివ్ ఎవరికీ ఉండదు అంటారు. ఉండదు. నేను చూసాక ఏంటంటే అలానే ఇద్దరిని చూసా, ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, రెండు ప్రభాస్ గారిని. పవన్ కళ్యాణ్ గారు కంపేర్ చేసుకుంటే మన మిగతా యాక్టర్స్తో పోల్చుకుంటే వీళ్ళ నేచర్ అంటే మిగతా హీరోలందరూ టాప్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వింగ్లో అద్భుతం. ప్రభాస్ అన్న కానీ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ బేసిక్ నేచరే మనందరం లవ్ చేస్తాం. అబ్బా ఏంటిది పర్సన్ ఏంటి ఇంత కష్టపడాలా. మన కళ్యాణ్ గారిని అనుకుంటాం ఈయనకి ఇంత ఆస్తి, ఇంత ఆస్తి ఇన్ సెన్స్ జనాలు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ని ఉండి ఈయన రాజకీయాలకు వెళ్ళి అంత ఎందుకు పడాలి. అలాగే ప్రభాస్ అన్నతో ఈయన ఇంత చేసి ఈ ఫైట్లకి ఇన్ని దెబ్బలు తగిలించుకుని ఇన్ని ఎందుకు కష్టపడాలి ఈయన. హ్యాపీగా ఇన్ని తరాలు తిరగనా ఆస్తి ఉంటుంది. అంటే ఆస్తి ఇన్ ద సెన్స్ ఎఫర్ట్ పెడతారు వాళ్ళు, ఎఫర్ట్ పెడితేనే అన్నీ వస్తాయి. ఇంత కష్టపడాలా ఆ రకంగా ఆయన డార్లింగ్, ఆ విధంగా డార్లింగ్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు బ్రిలియంట్. ఓన్లీ షార్ట్ నెక్స్ట్ షూట్ అంతవరకే అట్లా ప్రొఫెషనల్ ఆయన పక్కా. అంటే ఆయన ఏం మాట్లాడినా రిలేటెడ్ టు సినిమాయే ఉంటుంది. నేను విన్నది, నేను చూసింది, విన్నది, ఇంటర్వ్యూస్ దాకా తెలుసుకుంది. సినిమాల పరంగా ఆయన ద వే హీ చూస్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా అసలు నాకు బ్రోడాడీ ఫిలిం ముందు ఐడియా ఉంది, ఆయన డైరెక్ట్ చేసిన లూసిఫర్ లాంటి పర్సన్ బ్రోడాడీ చేశారంటే ఎవరు నమ్మరు. కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్. అంటే అప్పుడు కూడా దానికి ఆయన పెట్టే ఎఫర్ట్ ఎలా ఉంటుంది. నేను పృథ్వీరాజ్ గారు ఈజ్ బ్రిలియంట్. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు బేసిక్ లాస్ట్ ఇంటర్వ్యూ కన్క్లూజన్లో మాకు తెలిసినంత ఏంటంటే జస్ట్ ఒక 2 డైలాగ్స్ అంటే ఏమంటారు ఇందాక చెప్పిన నేషనల్ జియోగ్రఫీ ఆ ఛానల్స్ ఒకటి, నెక్స్ట్ ప్రొసీజర్ అతోటి ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేద్దాం. సేమ్ అవే చెప్పాను, కొంచెం డిఫరెంట్ ఇందులోదా సలార్లో. ఓకే, ఎన్నిసార్లు చెప్పాలరా చేతులు కట్టుకోండిరా ప్రొసీజర్ రా అంటే అదే చెప్పానని ఇది చెప్పాను. ఫస్ట్ డైలాగ్ వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. రే అక్కడే ఆగండి రా, ప్రొసీజర్ రా, చేతులు కట్టుకోండిరా. సూపర్ అండ్ ఎక్సలెంట్. ఈ దీనికి దానికి మంచి అంటే కంప్లీట్ డిఫరెంటే కానీ ఏమంటారు నేషనల్ జియోగ్రఫీ అంటే డబ్బింగ్ ఈస్ కంప్లీట్ వేర్ కంపేర్ టు యాక్టింగ్ రిలేటెడ్. వాయిస్ నాదే అనేదే కొంచెం ఉంటుంది. చాలా మందికి విన్నప్పుడు కూడా వేరు అనిపిస్తుంది, డెఫినెట్ గా గుర్తుపట్టే ఛాన్స్. యోగి బాబు గారిది ఇప్పుడు సలార్ని ఎలా ఫీల్ అవుతాను, జైలర్ సినిమా తర్వాత యోగి బాబు గారికి కాంప్లిమెంట్స్ నేను అలాగే ఫీల్ అయ్యాను. చాలా చాలా బాగా వచ్చినాయి. ఎందుకంటే అందులో చెప్తున్న ప్రతి డైలాగు చాలా ఎంజాయ్ చేస్తాం. మన సలార్కి రైటర్ హనుమాన్ గారు అని ఆయనదనమాట ప్రాజెక్ట్. ఓకే, నన్ను సెలెక్ట్ చేసింది ఆయన, మా గోగినేని ప్రసాద్ గారు అని మా ఇన్ఛార్జ్. వీడు బాగా చెప్తాడు కామెడీ, అది కొంచెం చూడు అని చెప్తే నాకు చూసి ఫస్ట్ అది నేను చెప్పగలను గుర్తించింది అయితే హనుమాన్ గారు. ఆ తర్వాత బీస్ట్కి ఆయనే చెప్పించారు. తర్వాత ప్రవీణ్ అని రైటర్ ఒక ఆయన, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ కూడా, ఆయన ఈ జైలర్ సినిమాకి నాకు చెప్పించారు. ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. నువ్వు రాకేష్ అన్న ఇది ఇక్కడ చెప్పనా, చెప్తాము బాగుంది చెప్పే అలా నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు. దానివల్లే జైలర్ సినిమాలో డైలాగ్స్ అన్ని కూడా మీకు గుర్తుండిపోయే డైలాగ్స్. అంటే అన్ని వేరియేషన్స్, జైలర్ లో కూడా చాలా వేరియేషన్స్, రజనీకాంత్ గారి కాంబినేషన్, అవి చాలా ఇచ్చారు. అది నేషనల్ జియోగ్రఫీ దాంట్లో ఒకసారి దాన్ని తీసుకుందాం. అది ఇందాక చెప్పింది నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో డిస్కవరీ. నేను ఇండస్ట్రీకి రాకముందు చెప్పేవాడిని, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకముందు, యాక్టింగ్ సైడ్ రాకముందు. వన్స్ ఇన్ వైల్ ఎక్కడో స్టూడియోస్ జరుగుతున్నాయంటే వాళ్ళకి బిట్స్ అవసరం అవుతాయి, వాళ్ళకి పేమెంట్స్ కూడా తక్కువ ఉంటాయి అక్కడ, బడ్జెట్స్. కొత్త వాళ్ళతో ట్రై చేద్దాం, వీడికి అలవాటు అవుతుంది, నాకు పని అవుతుంది అని టైప్లో చెప్పించేవారు. ఒకసారి చెప్తారా? ఇందాక డిస్కవరీ చెప్పిందే, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో డిస్కవరీ అవే చెప్పినవే. యానిమేషన్స్ ఆల్రెడీ ఇందా చెప్పాం మీకు. యానిమేషన్స్ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది వాళ్ళ వాయిస్లో. అంటే యానిమేషన్లో ఒక 4 క్యారెక్టర్స్ మాట, 4కి నేను చెప్పిన రోల్ కూడా ఉంటాయి. ఓకే, ఒకళ్ళు చిన్నగా, ఒకళ్ళు థిన్ చేసి, ఒకళ్ళు పెద్దగా. అంటే ఏరా నిన్ను ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఎలా ఒకడు అన్నాడంటే నేను ఇక్కడికి రాననే చెప్పాను, వాడే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు, ఇలా ఇంకోటి ఎక్స్ టెంపోలో, మరి హై టెంపోలో ఉంటాయి. అంటే ఈసారి నన్ను ఇలా చేయకుండా ఎవరు ఆపగలరు, ఇప్పుడు అదే మోతు పట్లు అని ఒకటి ఉండే, ఇప్పుడు జాన్ అవుతాడు డాన్ ఇలా వస్తాయి కొన్ని. అంటే అది వేరే క్యారెక్టర్స్ బట్టి వస్తూ ఉంటాయి.
సూపర్ సూపర్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చే ఇంటర్వ్యూ. అండ్ అయ్యో. మీకు అండ్ ఈ సలార్ తర్వాత చాలా బిగ్ ప్రాజెక్ట్స్ రాయి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతసేపు మేము చూసినా మాకు అర్థమైంది ఎంత డౌన్ టు ఎర్త్తో. మేము ఇప్పుడు వచ్చిన కాన్సల్ అయితే నిన్న నుంచి మాకు చూస్తూనే ఉన్నాం ఎలానో, బట్ అనుకున్న టైంగానే ఇన్ టైంలో వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Thank you సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.